మీడియా మొఘల్ చెరుకూరి రామోజీరావు అస్తమయం. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన రామోజీరావు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి పార్థివ దేహం తరలింపు. మీడియా దిగ్గజానికి సినీ, రాజకీయ, మీడియా రంగ ప్రముఖుల సంతాపం. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత పెంచిన రామోజీరావు. ఆయన లేని లోటు పూడ్చలేనిదన్న సీఎం రేవంత్ రెడ్డి. రామోజీరావు ఓ తెలుగు వెలుగన్న చంద్రబాబు. ఆయన మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్న టీడీపీ అధినేత. రామోజీరావు అంటే క్రమశిక్షణ, సమయపాలన, అన్ని రంగాల్లో సరికొత్త ఒరవడి సృష్టించారన్న వెంకయ్య నాయుడు. ఈ నెల 9న సాయంత్రం ప్రధానిగా మోడీ ప్రమాణం. నడ్డా నివాసంలో మంత్రివర్గ కూర్పుపై కసరత్తు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. పలు రాష్ట్రాల్లో గెలుపు ఓటములపై చర్చించనున్న నేతలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం. నైతిక గెలుపు తనదే అన్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి. ఇవాల్టి నుంచి టీచర్ల బదిలీ ప్రక్రియ ప్రారంభం. ట్రాన్స్ఫర్స్ షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు. 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావుకు బెయిల్. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. ఈ నెల 21 వరకు పొడిగించిన రౌజ్ రెవెన్యూ కోర్టు. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లు ప్రమాదంలో ఉన్నాయి. గత ప్రభుత్వం వల్లే నష్టం జరిగిందన్న మంత్రి ఉత్తమ్. జీహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్గా అమరపాలి. సెలవుపై వెళ్లిన ప్రస్తుత కమిషనర్ రొనాల్డ్ రోస్. జీహెచ్ఎంసీలో ఆస్తులు, భవనాల సమగ్ర సర్వే చేయాలని సర్కార్ నిర్ణయం. నిజామాబాద్ జిల్లా ఎత్తుండ సొసైటీలో అక్రమాలపై రైతుల ఆందోళన. ధాన్యం డబ్బులు కాజేసిన సిబ్బంది. డబ్బులు ఇవ్వాలని అన్నదాతల డిమాండ్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో తేనెటీగల హల్చల్. శ్రీ గుంజేడు ముసలమ్మ జాతరలో భక్తులపై దాడి చేసిన తేనెటీగలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీనగరంలో మట్టి అక్రమ తవ్వకాలు. యథేచ్ఛగా మట్టి తవ్వి తీసుకెళ్తోన్నా పట్టించుకోని అధికారులు. ఏపీ సీఎంఓ నుంచి 3 ఐఏఎస్ల బదిలీ. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో దొంగలు హల్చల్. పారిశ్రామికవేత్త ఇంటిలో నగలు, నగదు అపహరణ. ఛత్తీస్గఢ్ దంతెవాడ, కొంగావ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్. 7 మావోయిస్టుల మృతి, మరికొంతమందికి తీవ్ర గాయాలు. కోనసీమ జిల్లా బొబ్బర్లంకలో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్. రాజమండ్రికి చేరుకున్న హీరో రామ్ చరణ్కు అభిమానుల ఘన స్వాగతం. సత్యభామ సినిమా విడుదల. సంధ్యా థియేటర్లో సందడి చేసిన హీరోయిన్ కాజల్. వైజాగ్లో మ్యూజిక్ షాప్ మూర్తి ప్రీమియర్ షో సందడి చేసిన హీరోయిన్ చాందిని.